మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో ఎవ్రీవన్. ఇక్కడ 3 ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయండి. ఆయిల్, అలాగే కర్పూరం, వాము ఉంది. వీటి వల్ల చాలా బెనిఫిట్స్ అని మనందరికీ తెలుసు. బట్ వీటి వల్ల ఒక ఆయిల్ ప్రిపేర్ చేసి అది మోకాళ్ళపై అప్లై చేస్తే గనక మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఎట్ ద సేమ్ టైమ్ మంటలుంటే అవి కూడా తగ్గుతాయి అని చెప్తున్నారు. సో ఏంటి దీనివల్ల ఏంటి బెనిఫిట్స్, ఇంకా ఎలా వాడాలి, ఎప్పుడు అప్లై చేయాలి, ఎవరు వాడొచ్చు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలియజేయడానికి రైట్ నౌ మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మరియు యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ వర్మ గారు. సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎప్పుడు వచ్చిన అద్భుతమైన రెసిపీస్ తో వస్తూ ఉంటారు సార్. అవి బాగా పనిచేస్తూ ఉంటాయి సార్. బిఫోర్ కూడా మనం చాలా డ్రింక్స్ పరిచయం చేసాము. బట్ మోకాళ్ళ నొప్పులతో సఫర్ అయ్యే వారి సంఖ్య పెరిగిందని చెప్పుకోవచ్చు. క్రీమ్స్ కి వెళ్తూ ఉంటారు, పెయిన్ కిల్లర్స్, సర్జరీస్ దాకా వెళ్తూ ఉంటారు. బట్ దానికంటే ఇవి ఇంట్లో కదా సార్ రెగ్యులర్ గా మనం వాడుతూ ఉంటాం. దీని వల్ల అయితే ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే అనిపిస్తున్నాయి సార్. ఏంటి, ఎలా నొప్పిని తగ్గిస్తుంది, మంటను ఎలా కంట్రోల్ చేస్తుంది అంటారు? అంటే బేసిక్ గా గనుక ఒకవేళ గనుక మనం ఈ పెయిన్ కిల్లర్స్ మీద డిపెండ్ అయితే గనుక టెంపరరీగా మీకు మంచి రిలీఫ్ కనబడుతుంది. బట్ లాంగ్ రన్ లో అది కిడ్నీ డ్యామేజ్ చేస్తుంది కంటిన్యూస్ గా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల. ఓకే, సో ఈ మధ్యలో చూస్తున్నాం అంటే కిడ్నీ డ్యామేజ్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చాలా కామన్ అయిపోయింది. సో అలా ఏమీ లేకుండా ఉండాలంటే చాలా చాలా సింపుల్ అండి. కొన్ని ఫిజికల్ మూవ్మెంట్స్ చేస్తూ, ఓకే, ప్లస్ ఈ ఆయిల్ కనుక మీరు మర్దనం చేసినట్లయితే చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో అసలు జస్ట్ మూడే ఇంగ్రీడియంట్స్, రైట్, ఇందాక చెప్పారు కదా, గానుగలు పట్టించిన కొబ్బరి నూనె. ఓకే, జనరల్ ఆయిల్ వాడకూడదు సార్, ఖచ్చితంగా గానుగ నూనె. రైట్, దెన్ వాము, తర్వాత కర్పూరం. సో కర్పూరంలో ఒకవేళ మీకు గడ్డ కర్పూరం, ముద్ద కర్పూరం దొరికితే వెల్ అండ్ గుడ్, బట్ కంగారు పడాల్సిన అవసరం లేదు. నార్మల్ కర్పూరం కూడా వేసుకోవచ్చు అనమాట. సో బేసిక్ గా ఇది రావడానికి రీజన్స్ ఏంటి అని చెప్పుకున్నట్లయితే 2 రీజన్స్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఓవర్ వెయిట్. మీకు నీ పెయిన్ ఉన్న వాళ్ళలో 99.99% పీపుల్ ఖచ్చితంగా ఓవర్ వెయిట్ ఉంటారు. అండ్ సెకండ్ వచ్చేసి సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ మనం చూసినట్టే పిల్లలకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉండేది, ఇంట్లో కూడా ఆడించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎంతసేపు ర్యాంకులు ఆ గొడవలు పడేసి టీవీ, మొబైల్. సో దీనివల్ల అసలు సెడెంటరీ లైఫ్ అయిపోతుంది. కాబట్టి ఈ 2 రీజన్స్ వల్ల అక్కడ మూవ్మెంట్ లేకపోవడం వల్ల ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల ఈ పెయిన్స్ అనేవి వస్తుంటాయి. సో ఈ ఆయిల్ అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుందంటే, అక్కడ అప్లై చేస్తూ మర్దనం చేస్తుంటాం కాబట్టి ఆ మర్దనం చేసే ప్రాసెస్లో అక్కడ కొంచెం హీట్ జనరేట్ అవుతుంది, అక్కడ బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది, అండ్ సైనోవియల్ ఫ్లూయిడ్ కూడా ప్రొడక్షన్ పెరుగుతుంది అనమాట. దీని ద్వారా పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సార్. ప్రాసెస్కి వెళ్ళే ముందు చిన్న సార్, మర్దన కూడా కొంతమంది డాక్టర్స్ మనకి సజెస్ట్ చేస్తారు ఎక్కువగా చేయకూడదు, స్లైట్ గా చేయండి, తప్పులు చేస్తున్నారంటే ఏంటి సార్, ఎలా చేయాలి? అంటే మరీ ఉన్న బలమంతా దాని మీద అప్లై చేయకుండా జస్ట్ సింపుల్ గా టచ్ అప్ ఇస్తే సరిపోతుంది అనమాట. అంటే బేసిక్ గా ఏంటంటే ఈ మర్దనం చేయడం వల్ల ఆయిల్ ఆ స్కిన్ పైన ఏవైతే పోర్స్ ఉంటాయో ఆ పోర్స్ నుంచి ఆయిల్ పెనిట్రేట్ అవుతుంది. సో దట్ ఈస్ ఓన్లీ రీజన్. అంటే మనం ఆ మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పోర్స్ ఓపెన్ అవుతాయి, పోర్స్ ఓపెన్ అయ్యి ఆయిల్ పెనిట్రేట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ఓన్లీ రీజన్. అంతేగాని మనం ఏదో ఉన్న బలమంతా దాని మీద పెట్టేసి బాగా కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి కాస్త సున్నితంగా, మెల్లగా, కొంచెం కేరింగ్ గా చేయాలి, సాఫ్ట్ గా చేయాలి. ఒకసారి ఆయిల్ చేద్దాం సార్. ఏంటి? సో ఫస్ట్ ఏంటంటే మనం ఈ గానుగలో పట్టించిన ఆయిల్ తీసుకొని దీన్ని మనం ఓవర్ నైట్ నానబెట్టాలి. అంటే ఆయిల్లో 1 kg ఆయిల్ తీసుకున్నట్లయితే దాంట్లో ఒక 1/2 kg వాము వేసేసి నైట్ మొత్తం దాన్ని వదిలేసేయాలి. ఆ వాము మొత్తం మంచిగా సోక్ అయిపోతుంది అనమాట. దాని కలర్ కూడా చేంజ్ అవుతుంది, ఆయిల్ కలర్ చేంజ్ అవుతుంది, ప్లస్ వాము కలర్ కూడా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని గిన్నెలో వేసేసి, ఓకే, దాన్ని మనం మరిగించుకోవాలి. ఓకే, సో మరీ ముఖ్యంగా ఇక్కడ సార్ పర్టికులర్ గా స్పెసిఫిక్ గా చెప్తున్నారు గానుగ నూనె అండి. ఓన్లీ అదైతే ఇంకా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి, మీరు రిలాక్సేషన్ ని కూడా గమనించవచ్చు అని. సో ముందే నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి సార్. స్టోర్ చేసి పెట్టుకోవచ్చా సార్? అంటే రెగ్యులర్ గా అప్లై చేస్తూ ఉండాలా సార్? సో కేజీకి అయితే 1/2 kg క్వాంటిటీ అని సార్ మెన్షన్ చేశారు. సార్ ఇది ఇంకా యూస్ చేస్తే అసలు పెయిన్ కిల్లర్స్ కానీ క్రీమ్స్ కానీ అసలు అవసరం లేదండి. అసలు వాటిని పక్కకు పడేసి ఇమీడియట్ గా ఇప్పుడే చేసేసేయండి. ఇవి ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఉంటాయి. ఒక గానుగ నూనె మేబీ ఉండకపోవచ్చు కానీ. సో పర్టికులర్ గా వాము ఎందుకు అన్నారు సార్? రీజన్ మనకి జీరా ఉంటుంది, కొంచెం హీట్ జనరేట్ చేస్తుంది అనమాట. ఆ హీట్ జనరేట్ చేయడం వల్ల అక్కడ బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ జనరేషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకు పెయిన్ రావడానికి ఉన్న ప్రధాన కారణాలు ఏంటి అని చెప్పుకున్నట్లయితే, ఒకటి ఆ ఫ్లూయిడ్, సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గిపోవడం ఒకటి, ప్లస్ అక్కడ బ్లడ్ ఫ్లో అనేది లేకపోవడం అనమాట. అంటే ఆ బ్లడ్ ఫ్లో లేకపోవడం వల్ల
అక్కడ ప్రాణవాయువు రీచ్ అవ్వదన్నమాట. ఓకే సార్. సో ఆయిల్ అయితే ఆల్మోస్ట్ ఆల్ మరిగేసిందండి. సో కర్పూరం యాడ్ చేయొచ్చా సార్? అది మ్యాచ్ చేసి అందులో వేసేసాను. కర్పూరం ఏంటి సార్ బెనిఫిట్స్? కర్పూరం మోకాలు నొప్పికి కర్పూరానికి ఏంటి సార్ లింక్? ఇదేంటంటే యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది, ప్లస్ Wow. పెయిన్ కిల్లర్ లా కూడా పనిచేస్తుంది అనమాట. ఓకే. స్మెల్ అయితే మనకి కర్పూరం చాలా మంది ఫేవరెట్స్ ఉంటాం దీనికి. సో ఇది క్వాంటిటీ ఎంత సార్? క్వాంటిటీ జస్ట్ అంటే Just- ఇప్పుడు ఒక 1 kg తీసుకుంటే ఒక 50 గ్రామ్ వేసుకోవచ్చు అనమాట. సరిపోతుంది. సరిపోతుంది. Yeah. జస్ట్ ఆయిల్. వావ్. ఈజీ అండి, ఒక డబ్బాలో ఎత్తి పెట్టేసుకోవచ్చు. గాజు బాటిల్ గాజు చల్లారిన తర్వాత ప్లాస్టిక్ ఖచ్చితంగా దాంట్లో కూడా మళ్ళీ వాడకం. గాజు దాంట్లో వేసేసి స్టోర్ చేసుకొని పెట్టుకొని డైలీ 2 times, రైట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు కనీసంగా ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes టైం ఉండాలి. హరీబరీలో అంటే కుదరదు, ఎందుకంటే మీరు మసాజ్ చేయడానికి ఒక 10-15 minutes పడుతుంది. ప్లస్ అదే ఆయిల్ మీకు అబ్జర్వ్ అవడానికి, ఆ లోపలికి పెనిట్రేట్ అవడానికి మళ్ళీ ఒక 10-15 minutes పడుతుంది. అంటే మీరు ఒక ఆయిల్ అప్లై చేసి ఇమీడియట్ దాని నుంచి మళ్ళీ క్లాత్ వేసేసారనుకోండి, ఆ క్లాత్ ఆయిల్ పీల్చేసేసుకుంటుంది. సో చేసిన ఉపయోగం ఏమి ఉండదు అనమాట. కాబట్టి టైం Yeah. ఉన్నప్పుడు టైం తో తగ్గించేసుకోవాలి. ఏదో పైన చేసామంటే రిజల్ట్ ఉండదండి. ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes అయితే పడుతుంది అని చెప్తున్నారు. లోపలికి మనకి వెళ్ళాలి కాబట్టి అంత టైం టేకింగ్ అంటున్నారు. సో జస్ట్ థిక్ గా కూడా ఏం లేదు, మనకి బిఫోర్ బాత్ కూడా పెట్టేసుకుంటే కంఫర్ట్ ఉంటుంది అంటుంది కదా సార్? ఎస్. సార్ ఇది అప్లై చేసుకోవడానికా తాగడానికా సార్? మంచి Apply గుమ గుమ చేయడానికే. వస్తుంది అసలు. అంటే అట్లీస్ట్ మీకు ఆ స్మెల్ వల్ల, రైట్, మీరు దానికి మోటివేట్ అవుతారు. ఎస్ సార్, అసలు Okay. ఎంత బాగుంది తెలుసా Yes. అండి. మెయిన్ కర్పూరం వల్ల వాము అండ్ వాము, ప్లస్ కర్పూరం, గానుగ ఆయిల్. గానుగా ఆయిల్ అసలు న్యాచురల్ గా అనిపిస్తుందండి. అస్సలు కెమికల్స్ వాటికి వెళ్ళకండి. ది బెస్ట్ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, దట్టు మన ఓం ప్రకాష్ వర్మ గారు చెప్పారు అంటే అది డెఫినెట్ గా రిజల్ట్ ఉంటుందండి. చాలా ఈజీ ప్రొసీజర్, అందరికీ అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనకి ఎప్పటికప్పుడు చెప్తూ వస్తూ ఉంటారు సార్. అందరికీ ఫ్లెక్సిబుల్ గా ఉండే ఇంగ్రీడియంట్స్. Yes. సో జస్ట్ వడగట్టేసి గాజు దాంట్లో మాత్రమే దాంట్లో స్టోర్ store చేయాలి చేసుకోవాలి. అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ టిప్. ఎందుకంటే చాలా మంది డిఫరెంట్ ప్రోడక్ట్స్, పెయిన్ కిల్లర్స్, స్ప్రేస్ వాడుతూ ఉంటారు. దానివల్ల ఎంత డ్యామేజ్ అవుతుంది, ఎలాంటి అవయవాలకు ఇబ్బంది అవుతుందో మనం చూస్తూ వస్తున్నాము. బట్ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అందరికీ చాలా ఇంట్లో అవైలబుల్ లో ఉంటాయి, ఈజీగా చేసుకోవచ్చు. అందులో ఓం ప్రకాష్ గారు చెప్పారంటే చాలా ఈజీగా ఆ ప్రొసీజర్ ని కళ్ళు మూసేసుకొని ఫాలో అయిపోవచ్చు అండి. ఈజీగా ఉంటుంది, సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఉంటుంది, రిజల్ట్ కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉంటుంది. కాబట్టి మీరు మోకాల నొప్పితో సఫర్ అవుతాయి, ఎందుకంటే దేశ జనాభాలో చాలా మంది కూడా Yes. చూసుకుంటే సఫర్ అవుతూనే ఉన్నారు మోకాల నొప్పితో. కాబట్టి ఒక్కసారి వాము, కర్పూరం, గానుగ నూనె ఈ 3 కలిపి ఒక డబ్బాలో గాజు దాంట్లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఏంటంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా అన్నారు కదా సార్, అలా Yes. అప్లై చేస్తే రిజల్ట్ అయితే ఉంటుంది అని చెప్పారు. ఒకవేళ ఎలా ఉంది ఏంటి అప్లై చేశారో అది ఒక్కసారి చూడండి, ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్స్ అయితే పొందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ టైమ్ అండ్ Thank you. గుడ్ టిప్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికి కూడా నమస్తే.